భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నకిలీ పత్తి విత్తనాలు కలకలం రేగింది. దీంతో ఇల్లందు సిఐ తాటిపాముల సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సింగరేణి ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ షాప్లో క్యూఆర్ కోడ్ స్టిక్కర్గా సరిగా లేని 70 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు పట్టుకున్నారు. వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం వల్లే ఇల్లందులో నకిలీ విత్తనాల అమ్మకం జరుగుతుందని రైతులు ఆరోపించారు. ఏఓ గారు, ఏడీఏ గారు అక్కడ ఇవన్నీ కూడా అక్కడ అధికారులకు ఆదేశించి మేము ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ ఆదేశాల ప్రకారంగా ఇక్కడికి వచ్చి కూడా ఇక్కడ మీకు ఎక్కడైతే డౌట్ రేజ్ అయిందో అటువంటి ప్యాకెట్ల పైన సింగరేణి ఫర్టిలైజర్, సింగరేణి ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ ఆ షాప్లో తనిఖీ చేయడం ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తనిఖీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ పిలుపు మీద మేము ఇక్కడ రావడం జరిగింది. మేము చూస్తూ ఉన్నాము. ఇక్కడ మీరు అన్నట్టుగా క్యూఆర్ కోడ్ కొన్ని ప్యాకెట్లకు ఆల్రెడీ ప్రింటెడ్ కోడ్ వచ్చింది, కొన్ని క్యూఆర్ కోడ్ స్టిక్కరింగ్ చేస్తున్నది. కాబట్టి మనకు అనుమానం వ్యక్తం కలుగుతుంది. కాబట్టి అటువంటి ప్యాకెట్లు వాళ్ళ ఇన్వాయిస్ ప్రకారంగా ఏ కంపెనీ నుంచి ఎంత స్టాక్ వచ్చింది అనేది చూసి వాటికి స్టాక్ సేల్ ఇచ్చేసేసుకొని అందులో నుంచి సీడ్ శాంపిల్ చేసి సంబంధిత ల్యాబొరేటరీకి పంపించేసి అది జెన్యూనా నాన్ జెన్యూనా అనేది రిపోర్ట్ తీసుకున్న తర్వాత సేల్ చేయడానికి పర్మిషన్ ఇస్తామని చెప్పేసి